నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటే ఇదే కావచ్చు అనుకుంటున్నారు. ట్రంప్ మాటలను చూసిన ప్రతి ఒక్కరు అప్పుడే తిడతాడు, అప్పుడే పొగుడతాడు, మళ్ళీ అప్పుడే బాధపడతారు. క్షణక్షణానికి తీరు మార్చుకుంటూ వెప్పలేని చిక్కుముడిలా మారిపోతున్నారు ట్రంప్. రష్యా, చైనాతో పాటు భారత్ పైన ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే ప్లేటు ఫిరాయించేశారు. మోదీపై ప్రశంసలు గుప్పించారు. అసలు ట్రంప్ తీరులో ఇంత మార్పు ఏంటి? మనసు మార్చుకుంటున్నారా, లేదంటే మరో స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారా? వరుస పరిణామాలు చెప్తుందేంటి? నిన్న బెదిరింపులు, ఇప్పుడు ప్రశంసలు. మళ్ళీ ప్లేట్ ఫిరాయించిన డొనాల్డ్ ట్రంప్. మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్. భారత్తో బంధం ప్రత్యేకమంటూ స్టేట్మెంట్. ట్రంప్ సడన్ గా ఎందుకు ఇలా మారారు? ట్రంప్ పొగడ్తలపై మోదీ రియాక్షన్ ఏంటి? ట్రంప్ అంత ఈజీగా అర్థం కాడు ఎవరికి. ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో, ఎందుకు వస్తుందో ఊహించలేదు. అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక్క నినాదాన్ని పట్టుకుని ప్రపంచాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లాడిస్తున్న ట్రంప్ తీరు చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది. టారిఫ్ల ప్రకటన తర్వాత వెనకడుగు వేయడం కాదు కదా, అమెరికా విషయంలో అసలు తగ్గేదిలే అన్నట్లుగా భారత్ దూసుకుపోతోంది. రష్యాకు మరింత దగ్గరవుతూ ఉండగా చైనాతో దారులు రోజురోజుకి క్లియర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ అడుగులు టెన్షన్ పెట్టాయా, లేదంటే అమెరికా కొంపలో కుంపటి అంటుకునే ప్రమాదం ఉందని అనుకున్నారో కానీ, నిన్నటి వరకు రష్యా, చైనాతో కలిసి భారత్ మీద విమర్శలు గుప్పించిన ట్రంప్ ఇప్పుడు సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు. భారత్ పైన, ప్రధాని మోదీ పైన ఉన్నట్లుండి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉందని, మోదీ ఓ అద్భుతమైన ప్రధాని మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి అని, ఆయనతో తనకు గొప్ప స్నేహం ఉందంటూ రాసుకొచ్చారు. ట్రంప్ సడన్ గా మాట మార్చడం, ఆ మాట కూడా మెత్తగా వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. భారత్, రష్యాలను చైనాకు కోల్పోయామంటూ ఇంతకుముందు ట్రంప్ ఘాటుగా పోస్ట్ చేశారు. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ సెటైర్లు కూడా వేశారు. కట్ చేస్తే గంటలోపే మళ్లీ మనసు మార్చుకున్నారు. భారత్తో బంధం ప్రత్యేకమంటూ, అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మాత్రం తనకు నచ్చడం లేదంటూనే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ హుందాగా రియాక్ట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నాను అని, భారత్ అమెరికా భాగస్వామ్యంపై సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయమంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జూన్ 17 ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్, మోదీ ఒకరిపై ఒకరు రియాక్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం. ప్రతీకార సుంకాలతో రెండు దేశాల మధ్య దిగజారిన బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్ సంసిద్ధంగా ఉన్నాయని ఇద్దరి మాటలతో అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సలహా బృందం సభ్యుడు పీటర్ నవారో భారత్ మీద పడి ఏడుస్తున్నాడు. వరుసగా నోరు పారేసుకుంటున్నాడు. రష్యా నుంచి భారత్ కొంటున్న చమురుతో వస్తున్న ఆర్థిక వనరులే యుక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు బలంగా మారుతున్నాయంటూ నోటికి వచ్చింది వాగుతున్నాడు. ట్రంప్ను కాదని నవారో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు అని ఊహించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో ట్రంప్ కూల్ కావడం కొత్త చర్చకు దారితీస్తోంది. ట్రంప్ వైఖరిలో మార్పును ఇప్పుడు ప్రతి ఒక్కరూ డీకోడ్ చేసే పనిలో పడ్డారు. తన వైఖరిని సడన్ గా మార్చుకోవడం, అంతకుముందు చైనా వైపు భారత్ మళ్లిందని చెప్పడం, ఆ తర్వాత అమెరికా, భారత్ మధ్య ప్రత్యేకమైన బంధం ఉందని అనడం, విదేశాంగ విధానం విషయంలో ట్రంప్ విధానాన్ని ప్రతిబింబిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్పై సొంత దేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలే కాదు, సామాన్యులు కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలతో తన స్టాండ్ ఏంటన్నది ఒకేసారి ఎక్కువ మందికి చెప్పినట్లవుతుంది.
ట్రంప్ వ్యూహం కూడా అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ తీసుకుంటున్న నిర్ణయాల దెబ్బకి ట్రంప్కు టెన్షన్ స్టార్ట్ అయిందని, అందుకే ఇప్పుడు మాట మారుస్తున్నట్లు కనిపిస్తున్నారు అన్నది మరికొందరి వాదన. నిజానికి భారీగా టారిఫ్లు విధించి భారత్ను తన దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు. అయితే భారత్ మాత్రం తన మార్క్ స్ట్రాటజీలతో ముందుకు వెళ్తోంది. అన్ని దేశాలతోనూ స్వతంత్రంగా బహుముఖ దౌత్య విధానం అనుసరిస్తోంది. ట్రంప్ టారిఫ్ల తర్వాత ప్రపంచ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. రష్యాతో బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్న భారత్ చైనాతోనూ ఆర్థిక బంధం బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయింది. వీటన్నింటికి తోడు చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం, షాంఘై సదస్సులో పాల్గొనడం, ఆ మీటింగ్లో మోదీ, పుతిన్, జిన్పింగ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం ట్రంప్ను టెన్షన్ పెట్టింది. దీంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. అయితే ట్రంప్ ప్రశంసలు గుప్పించడం, మోదీ రియాక్ట్ అయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు రెండు దేశాల మధ్య పరిస్థితులు సర్దుకునే అవకాశాలు లేవనేది మరికొందరి ఒపీనియన్. ట్రంప్ ప్రశంసలు గుప్పించడంతో టారిఫ్ వారు విషయంలో ఆయన యూటర్న్ తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మోదీని ట్రంప్ ప్రశంసిస్తున్నా ఆయన సన్నిహితులు మాత్రం భారత్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే భారత్ను నిర్లక్ష్యం చేయకూడదని, అమెరికాకు భారత్ ముఖ్యమనే సందేశాన్ని ట్రంప్ ఇవ్వాలి అనుకుంటున్నారని ఆయన మాటలతో అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ నుంచి ఇలాంటి రియాక్షన్ ట్రంప్ ఊహించి ఉండడు. మోదీ సర్కార్ వేస్తున్న అడుగులతో ఆయనకు టెన్షన్ స్టార్ట్ అయిందని, అందుకే ఇప్పుడు మనసును, మాటలను మార్చుకున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. మోదీ మీద ప్రశంసలు గుప్పిస్తున్న ట్రంప్ భారత్కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. భారత్ తన మిత్రదేశమని, మోదీ గొప్ప ప్రధాని అని ఓవైపు అంటూనే భారత్పై కక్ష సాధింపు, ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాడు ట్రంప్. సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీగా టారిఫ్లు విధించేందుకు రెడీ అవుతున్నాడు. అదే జరిగితే పరిణామాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? భారతీయులకు మరిన్ని చుక్కలు తప్పవా? ఓవైపు పొగడ్తలు, మరోవైపు ప్రతీకారాలు. భారత సాఫ్ట్వేర్ ఎగుమతులపై ట్రంప్ టార్గెట్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పై టారిఫ్లు విధించే ఛాన్స్. ఐటీ కాంట్రాక్టులు నిలిపివేసే ఆలోచనలో ట్రంప్. భారతీయులకు మరో భారీ షాక్ తప్పదా? మోదీ గొప్ప ప్రధాని, భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం అంటూనే భారతీయులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 50% టారిఫ్లతో భారత్కు చెందిన చాలా పరిశ్రమల మీద ప్రభావం కనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు భారత్ని మరింత దెబ్బతీసేలా ట్రంప్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఐటీ ఎగుమతులపై టారిఫ్లు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారంతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఏఐ వినియోగం పెరగడంతో ఇప్పటికే ఐటీ సెక్టార్ ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో ఎగుమతులపై టారిఫ్లు విధిస్తే లక్షల ఉద్యోగులు రోడ్డు మీద పడినట్లే. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో ఇలా ఇండియన్ టెక్ దిగ్గజాలకు అమెరికా నుంచే 60% పైగా ఆదాయం వస్తోంది. ఇప్పుడు టారిఫ్లు విధిస్తే టెకీల మీదే ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ పై టారిఫ్ల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన రాకపోయినా ట్రంప్ సన్నిహితుడు పీటర్ నవారో మాటలు ఐటీ సెక్టార్లో భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇకటు ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులను కూడా ట్రంప్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత్లోని ఐటీ సంస్థలకు అమెరికా కంపెనీలు చాలా ప్రాజెక్టులను అవుట్సోర్సింగ్ కింద ఇస్తూ ఉంటాయి. ఆ కంపెనీలకు ఈ ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతోనే కంప్లీట్ అవుతాయి. అయితే ట్రంప్ ఈ అవుట్సోర్సింగ్ ని ఆపేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కానీ అమలైతే భారత ఐటీ రంగంపై తీవ్రమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ ఐటీ సెక్టార్కు అమెరికా నుంచి వచ్చే కాంట్రాక్టులు చాలా కీలకం. ఇవే లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఆధారం.
ఈ అవుట్ సోర్సింగ్ అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ట్రంప్ కానీ దీన్ని ఆపేస్తే టెక్నికల్ సపోర్ట్, బ్యాక్ ఎండ్ ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తోంది. విదేశీ రిమోట్ వర్కర్లు, అవుట్ సోర్సింగులపై ట్యాక్సులు విధించాలని ట్రంప్ సూచించగా ఆయన సలహాదారు పీటర్ నవారో కూడా దీనికి మద్దతు తెలిపారు. దీంతో ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలకు అమెరికా నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ఈ కంపెనీలు అమెరికాలోని ప్రాజెక్టులకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను H-1B వీసాల ద్వారా పంపిస్తాయి. ట్రంప్ సర్కార్ ఇప్పటికే భారత ఉత్పత్తులపై 50% టారిఫ్లు విధించింది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఆపేయడం లేదా ఐటీ సేవలు, రిమోట్ వర్కర్లపై టారిఫ్లు విధించడం చేస్తే ఈ నిర్ణయాలతో భారత ఐటీ రంగానికి పెద్ద పిడుగు పడినట్లవుతుందనే భయాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్కి ప్రాజెక్టులు రావు, వచ్చినా అవి కాస్ట్లీ అవుతాయి. కంపెనీలకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. అల్టిమేట్ గా ఉద్యోగాలు తగ్గిపోవచ్చు, లేదంటే జీతాల్లో కోతలు పడొచ్చు. ఇలాంటివి ఏమాత్రం మంచి నిర్ణయాలు కావు. దీంతో భారత ఐటీ కంపెనీలు ఇకనైనా అమెరికాపై ఆధారపడడం తగ్గించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మనతో మంచిగా ఉన్నట్లే కనిపిస్తున్న ట్రంప్ భారత్పై కక్ష సాధింపు, ప్రతీకార చర్యలను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇకటు ట్రంప్ సలహాదారులు తమ ప్రకటనలతో భారత్పై విషం కక్కుతూనే ఉన్నారు. 2 నెలల్లో ట్రంప్కు భారత్ క్షమాపణ చెప్పడం ఖాయమంటూ దిగజారుడు ప్రకటనలు చేస్తూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పొగుడుతూనే మరోవైపు సుంకాల బాదుడు వంటి కఠిన నిర్ణయాలతో దేని దారి దానిదే అన్నట్లుగా ట్రంప్ ద్వంద్వ వైఖరితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇకటు మోదీపై ట్రంప్ పొగడ్తలు గుప్పించినా అది దౌత్యపరమైన వ్యూహాత్మక ప్రకటనే తప్ప పూర్తిగా ఆయనను నమ్మడానికి లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ పూర్తిగా చైనా, రష్యా కూటమి వైపు వెళ్లిపోకుండా అదుపు చేసేందుకే ట్రంప్ ఈ బుజ్జగింపు ప్రకటన చేశారని, ఈ ఒక్క ప్రశంసతో భారత్పై సుంకాలు తగ్గించే అవకాశాలు అస్సలు లేవన్నది మాత్రం క్లియర్.